ఏంటంటే అక్కడ ఎక్కాను, దాంట్లో ఎక్కాను, దీంట్లో ఎక్కాను, కానీ ఇక్కడ రావడం అయితే ఇదే చాలా బాగుంటుంది. చాలా మంది వస్తారు సార్, మామూలు వస్తూ ఉంటారు కదా ఖాళీ టైంలో వస్తుంది. ఖాళీ టైంలో బాగుంటుంది. ఎక్కడెక్కడ నుండి వస్తారండి. నేను ఇదే మొదటిసారి రావడం ఇక్కడ. అవునండి. ఎంత బాగుందంటే అంత సూపర్ గా ఉంది. ఈ ఏరియా అంతా కూడా నాకైతే చాలా చాలా నచ్చేసింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక మంచి అందమైన రాయి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్లే ముందు నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, సీనరీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను చూపించుకుంటూ వెళ్తాను. ఆ రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనరీస్ అందాలు ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓకే, వెనకాల చూస్తున్నారు కదా, ఇది నేను వస్తున్నటువంటి దారి. ఇలా ఉంటుంది అనమాట. నేను ఇలాగా ముందుకు వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. రాయి అయితే చాలా దూరంగానే ఉంది కొంచెం, కాకపోతే మెల్లిగా నేను అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. ఇటుపక్క చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ముందు ఒక అన్యం వస్తున్నారు. అన్నయ్య, ఏ ఊరు? ఈ ఊరేనా? ఆహా, అల్ల రాయి దగ్గర వెళ్దాం అనుకుంటున్నాను. అందుకని అల్ల పైకి ఆ రాయికి, ఇక్కడ కాకుండా అవతల రాయికి నడిచి వెళ్ళిపోవచ్చు కదా. ఓకే ఓకే సరే, మాది పాడేరు, జస్ట్ అలాగ వెళ్దాం అని. ఓకే, ఇలా ఇలా వెళ్ళిపోవచ్చు ఇక్కడ. కొంచెం ముందుకెళ్ళాం అనుకో, ఎలా ఎక్కొచ్చు, లేదంటే అదన్నా ఎక్కొచ్చు. అది ఎక్కేసానులే ఆల్రెడీ. ఆ చివరి దగ్గర తీసి ఇది అంటే కొద్దిగా కష్టం. అవునవును, ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వీళ్ళైతే నాకు వింతగా చూస్తున్నారు. ఇక్కడ మధ్యలో ఒక అతను అయితే కనిపిస్తే అడిగారు, ఎందుకు వెళ్తున్నారంటే అలాగా మామూలుగా తిరగడానికి వెళ్తున్నాను అనేసి అన్నాను. నా వెనకాల ఇలా చూసినట్లయితే ఇవంతా కూడా వ్యవసాయ భూములే, రైతులు పండించేటువంటి పంట పొలాలు ఇవన్నమాట. ఇక్కడ నుంచి మనం చూద్దాం ఒకసారి. ఇవంతా కూడా రైతులు పండించేటువంటి పంట పొలాలు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రైతులు పండించే పంట పొలాలే. నేనైతే ఈ దారి గుండా వెళ్తున్నాను. కొంచెం దూరంగానే వెళ్ళాలి, కాకపోతే మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటిది. ఫ్రెండ్స్, ఇలాగైతే నేను ముందుగా వెళ్ళిపోతున్నాను, కానీ వీళ్ళందరూ నాకు వింతగా చూస్తున్నారు. ఇటు చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద కొండ. ఇదంతా కూడా టేకు మొక్కలు వేస్తున్నారు, ఇవంతా నీట్గా చేస్తూ ఉన్నారు. ఇదంతా వ్యవసాయ భూములే, కాకపోతే మనకేంటంటే కొత్తగా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, నేను వెళ్తున్నటువంటి దారి ఇలాగైతే ఉంది. ఈ దారి ఎలా ఉందా అనేది మనకైతే తెలియదు, కాకపోతే కొత్తగా వచ్చాం కదా. ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉందా నాకు తెలియదు, కానీ ఇలాగ పొలాల గుండా వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇదంతా చూసినట్లయితే ఇది పెద్ద కొండ అన్నమాట. చూడండి, అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి, అలాగే చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఈ కొండ కూడా ఒకసారి ఎక్కాలి, కానీ ఆ రాయికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకనే ఎలాగెళ్ళాలా అని చూస్తున్నాను. ఇవంతా కూడా పొలాలే అన్నమాట. మీకు కనుచూపు మేరకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా రైతుల యొక్క భూములే. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ పొలాల దగ్గరకు ఉన్నాను. నేను ఆల్రెడీ ఈ రాయికి ఎక్కేసి ఆల్రెడీ ఈ రాయి మీద ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా చాలా మంచి స్పందన అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఈ రాయి దగ్గరికి వెళ్ళకపోతున్నాను. ఇక్కడ ఎలాంటి స్పందన ఉంటుందో చూద్దాం. ఇటువైపు చూస్తున్నట్లయితే మొత్తం ఇదంతా కూడా పర్వతమే అనమాట. ఇది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కాకపోతే ముందుకు వెళ్తున్నాము. ఇవన్నీ చూద్దాం. నాకు ఇలాగ తిరగడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే కాబట్టి ఎక్కడైతే అక్కడ వెళ్ళిపోతుంటాను అనమాట. అలాగ తిరుగుతూ అన్నీ ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఇలాగ రాళ్ళు ఎక్కడం అయితే ఇలాంటిదన్నీ కూడా చాలా ఇష్టం, అందుకనే వెళ్తుంటాను.
ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళడానికి దారి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇలాగ రూట్ ఉంది, ఈ రూట్ వెంబడి వెళ్తే మనం అక్కడికి వెళ్ళగలమేమో, ఒకసారి చూద్దాం. వెళ్దాం, మరి ఏముంది, వచ్చాము కదా ఏదో రకంగా. ఇక్కడికి వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుందేమో, చూద్దాం. ఇంకా ముందుకు వెళ్దాం. దారి ఉందా లేదా, ఎవరైనా ఉన్నారా లేదా ఒకసారి చూద్దాం. రోడ్డుకి ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. ఇద్దరు ఇక్కడ పొలం పని చేస్తున్నారు. అమ్మా, అక్కడికి వెళ్ళడానికి దారి ఎలా ఉందమ్మా? అలాగే వెళ్ళాలా? ఆ రాయి మీదకి నాన్న, అలాగే వెళ్ళొచ్చా? అలాగే ఓకే. ఒక ముసలావిడ, ముసలాయన ఉన్నారు. వాళ్ళైతే నాకు దారి చూపించారు, అలాగే వెళ్ళమన్నారు. సరే ముందుకు వెళ్దాం మరి. ఏనా మాది పాడారు, ఆ రాయికి వెళ్దాం అనేసి. ఓకే నాన్న, అలాగే. వెనకాలైతే ఆ అమ్మను నాన్న ఇద్దరు పని చేస్తున్నారు. వాళ్ళు మాత్రం నాకు ఈ రూట్ చెప్పారనమాట. ఇలాగ వెళ్ళిపోతున్నాను. చూద్దాం, ముందుకు వెళ్దాం. ఎలా ఉందో దాని ప్రకారం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది. ఇదైతే బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఏరియా అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇవంతా కూడా పర్వతాలే. ఇవంతా కూడా నాకు తెలిసి ఇక్కడ అడవి పందులు కూడా గట్టిగా ఉండవచ్చేమో. అడవి పందులు కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది కదా, కాబట్టి ఉంటుంది ఇవన్నీ కూడా. అదనమాట ఇది ఫ్రెండ్స్. ఈ రకంగా వచ్చాను. ఇది కనుసూపు మేరకు ఇవంతా కూడా వ్యవసాయ భూములే. ఇవంతా కూడా రైతులు పనులు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇవన్నీ రైతులు పనులు చేస్తున్నారు. చాలా బాగుంది. అక్కడక్కడ పక్షులు కూడా ఉన్నాయి. ఇదంతా పెద్ద పెద్ద అడవి ఉంది అనమాట. బీభత్సమైన అడవి ఉంది ఇది ఫ్రెండ్స్. నా ముందుకి ఒక అన్నయ్య అయితే బోరు వాటర్తో ఉడుపునిస్తున్నాడు, కానీ మొత్తం ఇదంతా కూడా ఎండిపోయింది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల మొత్తం వర్షాలు పడక ఇవంతా కూడా ఎండిపోయింది. చూస్తున్నారు కదా. మీ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే కామెంట్లు చెప్పండి. ఈ అన్నయ్య అయితే చూడు ఎలా కష్టపడుతున్నాడంటే, చిన్న చిన్న మళ్ళు కట్టేసి మరి అక్కడ బోర్ ఆన్ చేసి, బోరు అక్కడ ఉంది, ఆ బోర్ ఆన్ చేసి మరి అలాగ ఉణుస్తున్నారు. అది ఆకు పోసినటువంటి ఆకుమడి ఇదంతా కూడా ఉణుస్తున్నారు. కానీ ఇది చివరిదాకా పండుతుందా లేదా అనేటువంటి చెప్పలేము, కానీ వాళ్ళు చేసినటువంటి కష్టం మాత్రం మనం చూస్తున్నాం. అన్న మీ పేరేం పేరన్నా? సంతోష్ అండి. సంతోష్. ఈ సంతోష్ అన్నగారు కూడా నాతో వస్తున్నారు, అలాగా రాయి మీద ఎక్కుదాం అనేసి. ఎందుకంటే కరెంట్ కూడా పోయిందట. కూడా ఎప్పుడు పెద్దగా వెళ్ళం, ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కచ్చు కదా మేము. అవునవును, దగ్గరే కదా మీకు, ఎప్పుడైనా ఎక్కచ్చు కానీ వెళ్ళం అనమాట. అవునవును. దాని వల్ల ఏంటంటే ఎలాగ మీరు వచ్చారు కదా. అవును, లేదు బాగుంది, వెళ్దాం. హలో హలో, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అనుకుంటాను. అదనమాట, ఎందుకంటే ఎప్పుడేకప్పుడు ఎక్కవచ్చు కదా అని మేము కూడా. మీరు చదువుకున్నారా? చదువుకోలేదు సార్. చదువుకోలేదా? కూలి పని చేసుకోవడమే. చిన్నప్పటి మా అమ్మ నాన్న చదివించలేదు. అప్పుడెప్పుడో 2వ తరగతి 1వ తరగతి చదివాం. ఇంకా మనకి అంత ఇది లేదు. అప్పుడు మేము అక్కడ బయట ఉండరు సార్, జమ్మూ కాశ్మీర్ లోని పనికి వెళ్ళిపోయాను. మా అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయారు. అలాంటి చదువులు అయి ఉండి అప్పుడులో పెద్దగా పట్టించుకుంటారు. దానివల్ల ఏంటంటే ఇంకా ఇలాగే కూలి పని చేసుకుని బతడం. ఇలా వెళ్ళిపోవచ్చు కదా, ఇలాగైనా పర్లేదు, ఇలా వెళ్దాం. ఇతని పేరు సంతోష్. సరే సరే, అయితే ఫోన్ వచ్చిందేమో, ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మరి మీ బాపుకే అయిపోయింది ఆ పని. ఇది చూస్తున్నారా? వచ్చి ఇది నేరేడు చెట్టు అన్నమాట. సీసీరా, నాకు బీట్లో ఉన్నాను. కరెంట్ ఇప్పుడు దాకా ఉన్నది, పోయింది. కొంచెం పారింది, ఆగిపోయింది.
ఆకాది ఎండిపోయింది నువ్వు ఎలా చాలా అందంగా కనిపిస్తుంది, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. రేపు బేగ వస్తే సరిపోద్ది. సరే సరే సంతోష్ గారు పదండి. రండి సార్, బాగుంటదండి ఇక్కడ, బాగుంటది, ప్రశాంతంగా ఉంటది. అమ్మమ్మ ఇది మంచి, ఇది కూర కదా, ఇది నల్లేరు కూర. అవునండి ఫ్రెండ్స్, ఇది నల్లేరు కూర. నేను దీనికోసమే చాలా ప్రయత్నాలు చేశాను. ఇది బాగుంది ఇక్కడ ఈ కూర పట్టు, ఇది తింటే బాగుంటది. అదే మేమైతే ఇప్పుడు తినలేదు, ఇది చాలా బాగుంటది నల్లేరు కూర. ఇది తింటే మనకు ఈ విరిగిపోయినటువంటి ఎముకలు కూడా అతుకుతాయి. అదే ఇవన్నీ కూడా ఇదంతా కూడా అదే. నేను అసలు యాక్చువల్ గా ఈ కూర కోసమే ప్రయత్నం చేసిన, అదంతా అండి పైకి ఎక్కేసింది సీదా హట్ నుంచి వచ్చి. చెప్పల్స్ ఇక్కడ వదిలేస్తే బెటర్. వదిలేయండి సార్, చెప్పల్స్ వదిలేసి హాయిగా ముందు పైకి వెళ్ళిపోతే బాగుంటది. రండి రండి. ఆ పక్క కూడా టెంపుల్ ఒకటి ఉంది, ఎరుకోట తెల్లని. ఇక్కడేనా? ఈ రాయిలోనా? కింద నేను అవతల ఉంది. ఓకే ఓకే ఓకే, ఆ కిందనే ఎరుకోవాడ తల్లి. ఎరుకోవాడ తల్లి. ఓకే ఓకే ఓకే. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. చాలా మంది వస్తారు సార్, మామూలు వస్తూ ఉంటారు కదా, ఖాళీ టైంలో వస్తుంది. ఖాళీ టైంలో బాగుంటుంది. ఎక్కడెక్కడ నుండి వస్తారండి. నేను ఇదే మొదటిసారి రావడం ఇక్కడ. ఏంటంటే అక్కడ ఎక్కాను, దాంట్లో ఎక్కాను, దీంట్లో ఎక్కాను, కానీ ఇక్కడ రావడం అయితే ఇదే మొదటిసారి. అది చాలా బాగుంటది. గాలి చూడు ఎలాగేస్తుందా, ప్రశాంతం కూడా. ఎందుకంటే నాకు ఇలాంటి దగ్గర రావడం అంటే చాలా ఇష్టం. అదేలేండి, అందుకే బట్టి నేను ఎవరితో కూడా సంబంధం ఉండదు, నాకు వెళ్ళాలనుకుంటే అలాగే వచ్చేస్తుంటా. అక్కడ నా స్టూడెంట్ ఒకరు ఎక్కడండి కనిపించారు, అక్కడ గడ్డికి వస్తుంది అనమాట పిల్ల. దానికి అప్పుడు పెళ్ళి అయిపోయిందట, వాళ్ళ ఆయన చనిపోయారట కదా. మీ స్టూడెంట్? స్టూడెంట్ ఆ పిల్ల, మావాలేనండి. అవునవును, నా స్టూడెంట్, నా దగ్గర చదువుకున్నాను. అలా ఆయన చనిపోయారులేండి. ఒకసారి ఆ రాయి కూడా వెళ్ళాను, దానికా అక్కడ కూడా వెళ్ళాను. దానికి కూడా వెళ్ళారు? దానికి వెళ్ళాను, దీనికి ఎక్కాను. ఇక్కడ మొదటిసారి రావడం. అదేలేండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా సూపర్ గా ఉంది. ఒకసారి ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో దీన్ని చూసి ఒక్కసారి మీరందరూ కూడా ఒక లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి, మర్చిపోకండి. ఇలాగ పైకి వెళ్తాం, చాలా అద్భుతంగా ఉంటది, అన్ని కూడా చూపిస్తాం. ఓకే, అదంతా కూడా పొలాలు కదా? పొలాలు సార్, అదంతా ఎరుకోవడదేనా? ఎరుకోవడానికి సంబంధించింది, కానీ చాలా పెద్ద ఎక్కువ ల్యాండ్ ఉంది. ఎక్కువ సార్, అవును, చాలా ఎక్కువ సార్. బాగుంది. అలా పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తారు. అక్కడ ఉడుతాను రండి, అటు సైడ్ ఉడుస్తున్నారే. అది అంతా కూడా ఇక వర్షాధారం కాదు, వర్షాధారమే. ఆ పైన ఉంది కదండి, చెరువు అండి. చెరువు కదా? అవును, ఇది చెరువు, చాలా పెద్దది చెరువు, కానీ వర్షాలు లేక నిండలేతున్నాం. అవును, వర్షం వస్తే మాత్రం మంచి నీళ్ళు, ఇవంతా కూడా వాటర్ భలే ఉంటుంది సార్, చాలా బాగుంటది. ఇవన్నీ కాలువలను సార్, అటుపక్క అన్ని అయిపోయినాయి. అంత అయిపోయినాయి, అంతా బోర్ల ద్వారా అండి. అవునవును, అది అంతా అటు ఆ రోడ్డు వైపు కేజీపురం కదా? అది కేజీపురం అండి, కేజీపురం. ఓకే ఓకే. అటు సైడ్ ఏంటంటే కోటపాడు ఉంది. కోటపాడు, అవును, కోటపాడి, కేజీపురం. అవును, ఇదంతా బాగుందండి. ఇదంతా కూడా నిజంగా అంటే మీరు కూడా నాతో రావడం బాగుంది, ఎందుకంటే అవును ఒక్కడనుకో ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతుంది, అది ఇద్దరు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ సరదాగా ఉంటది, వెళ్ళడం బాగుంటది. ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. నేను రావడం, కరెంట్ పోవడం, ఆ కరెంట్ టైం అండి ఇంకా. అవును, టైమా 5 గంటలు. అవును, అదే అక్కడ అడిగారు కదా, ఎవరు అనుకున్నాను నేను, ఎవరో ఎలాగొస్తున్నారు దారి అని మర్చిపోయి ఇచ్చేస్తాను. లేదు లేదు, ఈ ప్రాంతం చూద్దామని వచ్చాను. ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా సార్, మా వర్షాలు పడితే ఈ గడ్డి అంతా పెద్ద గడ్డి అయిపోతుంది, బాగుంటది. ఇది కోసుకొని అట్టుకెళ్తుంటాం పశువులకి. ఇది ఇలాగే ఉండదు, చాలా వచ్చేస్తుంది రైట్ గానా. ఇలాంటి గడ్డి మాకు కూడా చాలా ఎక్కువ ఉంటది. ఇదేంటంటే వర్షం పడదు అనుకో, ఇదంతా తోటలో అయిపోద్ది గడ్డి, పైకి వచ్చి కోసుకొని పట్టుకెళ్ళిపోవడం. సూపర్. ఇదండి ఒక మంచి ఫ్రెండ్ తో నేను ఇలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చాను, చాలా బాగుంది, సూపర్ గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా నా వెనకాల సీనరీ ఎలా ఉంది, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇది మేమిద్దరు మాత్రం బాగా వచ్చేసాము, చాలా బాగుంది. ఏరియా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే రావాలనుకుంటే రావచ్చు ఇక్కడ, కాకపోతే ఇక్కడ వచ్చి వీళ్ళు బీర్లు తాగడం, చీసకాయలు పగల అది అయితే అంత బాగోదు, కానీ ఇక్కడ వచ్చి మామూలుగా చూసి వెళ్ళిపోవడం అయితే చాలా బాగుంటది, చాలా ప్రశాంతంగా ఉంటది. మంచి గాలి తగులుతుంది,
చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎలబుద్ధి అయితండి, ఎలబుద్ధి అయ్యేది కదా, అయ్యకుండా చాలా బాగుంది. ఈ రాడ్లు ఎప్పటి నుంచి అలాగే ఉంటుంది, ఇప్పటి నుంచి కదా. నేను పుట్టక మీద చూడండి, ఈ రాయి మీద రాడ్లు కూడా ఉన్నాయి, ఇలాగా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉందండి ఇదంతా కూడా, చాలా సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఎంత బాగుందంటే అంత సూపర్ గా ఉంది ఈ ఏరియా అంతా కూడా. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీకు ఎలా ఉంది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మర్చిపోకండి, ఎవ్వరు కూడా మర్చిపోకండి. ఇది చాలా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఏరియా అంతా కూడా చూడడానికి మాత్రం చాలా బాగుంది. చూడండి, నా మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి. సంతోష్ గారు, ముందున్న ఆ కొండకి ఇలా ఇలా వెళ్ళిపోవచ్చా? అదైతే నేను వెళ్ళలేదంటే రండి చూద్దాం, రండి చూద్దాం. మీరు కూడా వెళ్ళలేదు అనమాట? నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్, అంత ఏదో పక్కన కదా వెళ్దాం కదా నా ఉద్దేశం తప్ప అవును అంత ఇదిగా ఇది చేయలేదు. మీరు వచ్చారని నేను కూడా ఎక్కాను అనమాట. బాగుంది, థ్యాంక్ యూ. ఏదేమైనా నాతో తోడుగా వచ్చావు నువ్వు, సూపర్ గా ఉంది. నేను ఎప్పుడు నుండో తిరుగుదాం అనుకుంటున్నాను, బాగుంది. అయితే కరెక్ట్ గా టైం కుదిరింది సార్, టైం కుదిరింది అంతే. మనం ఇప్పుడు మీకు కరెంట్ ఉండి ఉన్నట్లయితే నాతో వచ్చేవాళ్ళు కాదు. రాను కాబట్టి, ఎందుకంటే పని చేయాలి కదా. పని చేయాలి, అది ఏంటంటే మరి దగ్గరుండి చేయకపోతే పని అవ్వదు, ఆ పని అవ్వదు. అవును, కానీ మొత్తానికి మీరు నాతో తోడుగా వచ్చారు, బాగుంది. లైన్ ఉంది ఇక్కడ వెళ్ళిపోవచ్చు, కానీ జోడ్లు ఉండాలి అక్కడ వెళ్ళిపోవచ్చు, కానీ ముళ్ళే ఉంటాయి అంటే ఆ రూట్ అంతా కూడా తిరిగిన వాడిని నేను. అది అలాగే కేజీపురం వెళ్ళిపోవచ్చు, అలాగా అగ్రహారం వెళ్ళిపోతుంది. అవును, అలాగే అగ్రహారం వెళ్ళి అలా వడ్డది వెళ్ళిపోవచ్చు. అవును అవును అవును. చూడండి, అది అక్కడక్కడ వాటర్ లేదా? అవును, ఎండిపోయింది చూసారా, అంతా కూడా ఎండిపోయింది కదా. మొత్తం వాటర్ లేని పొలాలంతా కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. కొన్ని పొలాల దగ్గర వాటర్ ఉంది, కొన్ని పొలాల దగ్గర వాటర్ లేదు. బోర్ల ద్వారా అనమాట, బోర్లు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు పండించుకుంటారు. ఈ వ్యవసాయ భూమి అంతా కూడా ప్రస్తుతం అయితే వర్షాధారిత భూమి, కానీ ఇక్కడ బోర్లు కోయించుకున్నారు. బోర్లు ద్వారా మాత్రమే ఈ ఉనుపు అయితే ఉన్నారు తప్ప ఇక్కడ వర్షం లేదు. ప్రస్తుతానికైతే వర్షం లేక మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా విలువెలా ఆడిపోతుంది. ఇదంతా చెరువే కదా, అవును చెరువే. అక్కడ వాటర్ ఉందా? వాటర్ ఉంది, అవును. అక్కడ నుండి ఇదంతా చెరువే, ఆ కింద పొలాలకి అనమాట. కింద పొలాలకి, ఈ పొలాలకి ఆ చెరువు. ఆ చెరువు బాగుంది, చాలా పెద్దదండి చెరువు. ఆ చెరువే ఎరుకువాడ చెరువు అంట. ఎరుకువాడ చెరువు, ఓకే 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 ఫ్రెండ్స్. అది ఎరుకువాడ చెరువు అంట, చాలా పెద్దది. అక్కడ నుంచే రైతుల పొలాలకి, పంట పొలాలకి నీరు అయితే అందిస్తారు. అలాగే ఇటు చూపిస్తాను, నా వెనకాల ఇదంతా కూడా ఒక చెరువు అనమాట. క్వారీ ఉంటుంది, ఆ క్వారీ వెనకాల చెరువు ఉంటుంది. ఆ చెరువు ద్వారానే అటువైపు ఉన్నటువంటి పొలాలంతా కూడా నీరు అందుతుంది. కానీ ఇప్పుడు వర్షాలు లేక అక్కడ ఆ చెరువుల్లో కూడా వాటర్ లేదు. లేకపోతే ఒకసారి వర్షాలు పడితే చెరువులు నిండిపోతే మొత్తం టోటల్గా ఇదంతా కూడా ఉంచేస్తారు. చాలా మంచి సారవంతమైన భూమి, కానీ వర్షాధారితమైనటువంటి భూమి అనమాట. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఈ లొకేషన్ ఎలాగుందో మీ అభిప్రాయాన్ని చెప్పండి కామెంట్లో ఒకసారి. అంటే పచ్చికలు ఉంటాయి కదా, అవును, పెట్లు అవి తాగుతుంటాయి ఇంటి మీద వర్షం పడితే. ఇదంతా కూడా ఆ ఏరియా కూడా నేను ఒక రోజు ఫుల్ వీడియో చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఏరియా కూడా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళాను, కానీ అదేంటంటే అక్కడ వెళ్ళి ఆనందానికి ఏ ఫోటోలు కూడా తీసుకోలేకపోయాను, అంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈసారి అయితే నేను వీడియో చేస్తాను. సార్ వెళ్ళొచ్చండి, అలాగే కూడా వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళవచ్చు కదా. రూట్ ఉంది, కింద వరకు వెళ్దామా? వెళ్దాం, పదండి కింద వరకు వెళ్దాం, ప్రశాంతంగా వెళ్దాం. ఏముంది, ఇందులో వచ్చింది పక్కన. సంతోష్ గారు నాకు తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా నీట్గా తిరుగుతున్నాం మేమిద్దరే. పాపం నిజంగా ఒక మాటలో చెప్పాలంటే కరెంటు పోవడం వల్ల నాతో వచ్చారు, లేదంటే అండి పర్వాలేదు, నా అలవాటే. కరెంటు పోవడం వల్ల నాతో వచ్చారనమాట. లేదంటే కనిపిస్తుంది కదా పొలాలు, ఆ పొలంలోనే పని చేస్తుండేవాడు. కాకపోతే నేను వచ్చినాను, ఇలాగ సరదాగా వచ్చేసాం. కానీ చాలా బాగుంది ఏరియా అయితే, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. కిందకి వెళ్దాం రండి, వెళ్దాం, కిందకి వెళ్దాం. ఇదనమాట ఫ్రెండ్స్, ఇదంతా కూడా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎటువైపు చూసినా అందమైన సీనరీస్ కనిపిస్తుంది, ఎటువైపు చూసినా అందంగా కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. చూసుకోండి, ఇక్కడ అలాగ వెళ్ళిపోదాం. ఓకే, గడ్డిలో ఏం కనిపించదు కదా మనకి. అవును, ఇలాగొచ్చాను. పూర్తిగా ఉంది చూడండి. ఈ రేంజ్ అంతా కూడా, అదంతా కూడా అడవే. ఇదంతా కూడా విపరీతమైన అడవి పందులు ఉంటుంది. ఈ రేంజ్ అంతా కూడా చూడండి, చాలా అంటే చాలా లోతుగా ఉంది, డీప్గా ఉంది అనమాట. చూడండి, ఇలాంటి డీప్గా ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి దగ్గర వచ్చి తెలియని వాళ్ళు సాహసాలు చేయకూడదు. సాహసాలు చేస్తే కిందకి వెళ్ళిపోతారు, ఇంకా ఉండిపోతారు కిందకి, ఇంకా అంతే. అది
కాబట్టి సాహసాలు Danger అయితే అన్నమాట. చేయవద్దు. ఇప్పుడు నాకు ఉందంటే నేనైతే అలవాటు కాబట్టి నేను నో ప్రాబ్లం, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఇదంతా కూడా చాలా ఆ ప్రాంతం నుంచి వచ్చాం, చూశారు కదా. సంతోష్ అక్కడ ఉండేరు, అక్కడ అదే నుంచి మేము ఇద్దరు ఆకు ఉంది కలిసి కదా, ఆకు అవన్నీ కూడా ఉంది, అక్కడ నుంచి మేము ఇలా వచ్చామన్నమాట. ఇదంతా వాటర్ లేక అనమాట, పండించలేదు. అవును, నువ్వు వేసినటువంటి చెక్క మారిపోయింది. ఆరిపోయింది సార్, ఆరిపోయింది చూడు. ఆరిపోయింది, మొత్తం మారిపోయింది. ఆరిపోయింది. ఉండదు సార్ అందుమీద ఏమై. అలాగైపోయింది. కొంటానికి వర్షం పడితేనే అది పండుతుంది సార్. పండుతాయి. అవును, ఇలాగుంటే అవదండి. అవదు కదా. కాకపోతే ఏంటంటే వదిలేక చేయడం తప్ప తప్పదు కదా. అంతే. అలవాటు పడ్డోళ్ళు పని అలవాటు పడ్డోళ్ళు చేయాలి. చెయ్యాలండి. తినడానికనే ఉంటాయి కదా అని మన బాధ. ఓకే సార్, చాలా సూపర్. ఎందుకంటే నాకు కూడా ఈ అలవాటు లేదు, ఏరియా మొదటిసారిగా వచ్చాను ఇక్కడ. అంతే అన్ని తిరిగాను. మీరు వచ్చినందుకు మాకు కూడా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సరదాగా ఉంది మాకు, మేము కూడా మీతో అలా తిరిగాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి అందాలన్నీ చూపించాను కదా, ఎలా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే చెప్పండి. అలాగే మా సంతోష్ చాలా కష్టపడుతున్నాడు, ఒకసారి ఇతని కోసం కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎందుకంటే ఆ భూమిని నిజంగా వర్షాలు లేదు, అలాంటి భూమిని కూడా అతను చాలా కష్టపడి వరి నాట్లు వేస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటిది అయితే ఈ రకంగా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా చూడడానికి రావాలనుకుంటే రావచ్చు, కానీ ఇలాంటి దగ్గర దూకడం కానీ గెంతడం కానీ చేయవద్దు. ఎందుకంటే చాలా జారుగా ఉంటది, చాలా వర్షాకాలం అసలు అంత దగ్గరగా వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా చూడండి, నేను కింద నుంచి చూపిస్తున్నాను, ఇలా ఉంటది అనమాట. ఇది చాలా లోతుగా ఉంది. ఇలాంటి దగ్గర వచ్చి మనం గెంతడం కానీ దూకడం కానీ చేసామంటే కిందకి పడిపోతే ఇంకా మనం బతకడానికి అయితే అవకాశం లేదు, ఇంకా అలా ఉంటది అనమాట. కాబట్టి దాంతోపాటు ఇక్కడ ఏరియాకి కొండ సిలువలు కూడా ఉంటుంది కదా, ఉంటాయి సార్. కొండ సిలువలు ఉంటది, రకరకాల పాములు కూడా ఉంటది, అలాగే అడవి పందులు అయితే విపరీతంగా ఉంటది. కాబట్టి ఇలాంటి దగ్గర మాత్రం వచ్చి సాహసాలు చేయకూడదు. హ్యాపీగా ప్రకృతిని ఆస్వాదించి వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ఇంత అద్భుతమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇప్పుడు నేను చూపించాను కదా, ఏదైతే అక్కడ ఉందో అక్కడ బీరు బాటిల్తో చాలా బీరు బాటిల్ పగలగొట్టేసి చాలా దారుణంగా చేస్తారు ఆ కొండ మీద. కనిపిస్తుంది కదా మీకు ఆ కొండ మీద. కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ కూడా బీరు బాటిల్ లేదు, ఎక్కడ కూడా ఏ కవర్ కూడా లేదు, అంత బాగుంది అనమాట. ప్రకృతిని ఈ విధంగా ఉంచుకుంటే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం ప్రకృతిని లవ్ చేయాలి, ప్రకృతి మనల్ని లవ్ చేస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి హైప్ ఆప్షన్ కూడా ఉంది, ఒక హైప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.